ఒకప్పుడు అధికారులను హీరోలుగా చూపెట్టింది మీడియా. సురేంద్రబాబు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏబి వెంకటేశ్వరరావు, డిటి నాయక్, పూర్ణచంద్రరావు, ఇట్లాగా అధికారులు అంటే సిన్సియర్గా తమ పని తాము చేసుకుపోయేవాళ్ళు. వాళ్ళు చేసేది సమాజం కోసం చట్టబద్ధమైనటువంటి పని. అందులో చట్టాన్ని తమ చేతుల్లోకి కూడా తీసుకునేవాళ్ళు. ఎన్కౌంటర్ చేయడం అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే. సమాజానికి అన్రెస్ట్ క్రియేట్ చేసేవాడిని కోర్టుల ద్వారా కంట్రోల్ చేయలేమనుకున్నప్పుడు ఇవాళ ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం చేస్తుందేంటి? ఎలిమినేషన్ అన్నటువంటి ప్రాసెస్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అంతమొందిస్తున్నారు. అట్లాంటి పనే ఒకప్పుడు చంద్రబాబు గారి టైంలో చేసుకొచ్చారు అనేక మంది ఆఫీసర్లు. అప్పుడు అత్యంత నిజాయితీపరులైన అధికారులు వాళ్ళు సమాజం కోసం ఈ పని చేస్తున్నారని ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అధికారులు ఒకరే పిఎస్ఆర్ ఆంజనేయులు. చంద్రబాబు టైంలోనైనా రాజశేఖర రెడ్డి టైంలోనైనా తొలినాళ్లలో అధికారులు హీరోలే. ఇప్పుడు ఈ 2019 తర్వాత అధికారుల క్యారెక్టర్ అసాసినేషన్, అధికారులను విలన్లుగా చూపించడం, అంటే ప్రభుత్వం చెప్పిన పని చేస్తూ ప్రభుత్వం ప్రకారం బాధ్యతలు నిర్వర్తించేటటువంటి అధికారులని దొంగలుగా చూపెట్టడం, వాళ్ళని జగన్ తొత్తులుగా చూపించడం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులుగా చూపించడం అనేది ఎక్కువైంది. ఆ లెక్కనైతే చంద్రబాబు కోసం ఎన్కౌంటర్లు చేసినటువంటి వాళ్ళందరూ చంద్రబాబు తొత్తులు అవుతారా? లేదా చంద్రబాబు హయాంలో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్లును లేకపోతే కనుక రజిత్ భార్గవులు వాళ్ళందరూ ఆ రోజున చంద్రబాబు తొత్తులు అవుతారా? సమాజం కోసం పని చేయడం అన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల యొక్క విధి నిర్వహణ. దారి తప్పినప్పుడు గాడి తప్పినప్పుడు మనం విమర్శించడంలో ఒక అర్థం ఉంది. కానీ మేము చెప్పినట్టు నడవాలా, అధికారంలో జగన్ ఉన్నా సరే చంద్రబాబు చేతిలో స్టీరింగ్ ఉండాలి, అలా లేకపోతే వాళ్ళని విలన్లుగా చూపెడతాం, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామనే రూట్లోనే ప్రస్తుతం ఆంధ్రజ్యోతి, ఈనాడు, అట్లాగే ఆ 4 అరడజన్ మీడియా వాళ్ళ అనుకూల ఈ కూటమి చేతిలో కనబడుతోంది.